గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు ఇందాక ఒక మాట అన్నారు సార్, అంటే సినిమా వచ్చింది కూడా చాలా మందికి తెలియలేదు అని చెప్పి ఒక మాట అన్నారు. ఇది మీ ఫెయిల్యూర్ కాదా? నేను అది యాక్సెప్ట్ చేస్తాను సార్ 100%. ఎందుకంటే 1.5 CR ఖర్చు పెట్టాము. ఆల్మోస్ట్ సాంగ్ కూడా 7 million 8 million వెళ్ళింది. ఇంకో సాంగ్ 2-3 million వెళ్ళింది. ఇన్స్టాల్ అయితే చాలా గట్టిగా వెళ్ళింది. ఆల్మోస్ట్ 20 to 30 millions క్రాస్ చేసింది. ఇంత చేసింది కూడా నేను 1.5 crore ఖర్చు పెట్టినా ప్రాపర్గా ఇది జనాలకు రీచ్ అయ్యేటట్టు ఖర్చు పెట్టలేదేమో అన్న అదైతే ఒప్పుకుంటాను సార్. ఎందుకు అని అంటే నేను నిన్న జరిగిన సంఘటన తర్వాత ఈ వీడియో వైరల్ అయిపోయిన తర్వాత కింద కామెంట్లు చేశారు, అన్నా నీ సినిమా నాకు తెలియదు అన్న, నీ సినిమా ఉందనే తెలియదు అన్న మాకు. ఎగ్జాక్ట్లీ సినిమా లేకుండా మీరు సినిమా మా దగ్గరికి తీసుకురాకుండా సినిమా చూడమని అంటే మేము ఎట్లా చూస్తామన్నా, మీరు అలా అలా చేసేసరికి చాలా బాధ అనిపించింది అన్న, నేను రేపు సినిమా చూసి చెప్తానన్నా అని అన్నారు. అదే కాల్ చేసి నా దగ్గర ఇప్పుడు ఒక దగ్గర 1500 మెసేజ్లు ఉంటాయి. అందరూ కాల్ చేసి మెసేజ్ పెట్టి సినిమా నిజంగా బాగుందన్న, ఫస్ట్ హాఫ్ కొంచెం చిన్న డ్రాగ్ అనిపించింది ఒకరు, నిజంగా సినిమా చాలా బాగుంది, ఎక్సలెంట్ ఫిల్మ్ అన్న వాళ్ళు ఒకరు. ఇలా చెప్పేసరికి నాకు హ్యాపీ అనిపించింది. చూస్తున్నారు ఇప్పుడిప్పుడే వెళ్తున్నారు వీళ్ళు, అంటే చూసి రిజల్ట్ ఇవ్వాలంటున్నా. నాకు ఎవరు సార్ ప్రామిస్ చేసి చెప్తున్నా, ఇప్పుడు వరకు నెగిటివ్ చెప్పలేదు సార్. నెగిటివ్ చెప్పినా నేను చెప్పేస్తా. ఇప్పుడు నెగిటివ్లో ఈ సినిమాలో నెగిటివ్ ఒకటి చెప్పారు సార్. ఒకటి ఏం చెప్పారంటే, టైటిల్ సార్ మీ టైటిల్ ఎవరికి నోరు తిరగదండి, ఈ టైటిల్ నోరు తిరగకపోవడం వల్లనే అలా అయింది. ఇంకోటి ఇంత గ్రాండ్గా తీశారు సినిమా మీరు, మాకు ఏదో డబ్బింగ్ సినిమా అలా కనబడింది సార్ పోస్టరు. ఓకే, ఇదేదో బార్బరిక్ అంటే డబ్బింగ్ సినిమా అని అన్నారు. ఇలాంటివన్నీ వచ్చేసారు. ఇదంతా జరిగిన తర్వాత సినిమాకి వెళ్ళి సో వండర్ఫుల్ ఫిల్మ్ అంటున్నారు. నిన్న 150 మంది ఐఆర్ ఆఫీషియల్స్ ఢిల్లీలో చూశారు సినిమా. ఓకే, మెసేజ్ నా దగ్గరే ఉంది. ఒక్క లైన్ మీకు చదువుతా చూడండి. మూవీ హ్యావింగ్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ, నైస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఫ్యాబులస్ యాక్టింగ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్. ఇట్స్ 100 times బెటర్ దాన్ పెద్ద సినిమాలు, రీసెంట్గా సినిమా రిలీజ్ అయిన పెద్ద సినిమాల కంటే బిగ్ బడ్జెట్ మూవీస్ అని పెట్టారు. ఇక మిగతాదంతా వాళ్ళు ఎమోషన్ రాశారు. ఇట్స్ వండర్ఫుల్ ఫిల్మ్ అని 150 మంది చూసి మనకి ఢిల్లీ నుంచి మెసేజ్ పెట్టారు. నేను ఏమంటున్నానంటే, థియేటర్కి వెళ్తేనే ఆ సినిమా తాలూకా అసలు బాగా తీసారా బాగా తీయలేదా చుట్టేలే సార్, అది నేను చెప్తున్నాను. నేను మేబీ మీరు సినిమా చూసాను చూసి ఉంటారు. సో నా రివ్యూ కూడా నేను ఇప్పుడు ఇదే ఇంటర్వ్యూలో నేను చెప్తాను. తప్పకుండా మీ రివ్యూ కూడా చెప్తే ఏమంటుందండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు రివ్యూ కావాలి అంతే, బాగుందా బాగాలేదు అనేది కావాలి. అప్పుడు మీరు ఇప్పుడు చెప్పే దాంట్లో బాగాలేదు అన్నారు అనుకోండి సార్, నేను నెక్స్ట్ దీన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాను, ఇది ఆడియన్కి ఇది కాదు, ఇలా కాదు, ఈ టైటిల్ ఇలా కాదని ఇప్పుడు డిసైడ్ అయ్యాను నేను. అనవసరంగా మహాభారతం నుంచి ఏదో యోధులు తీసుకొచ్చి మనం రుద్దితే కుదరదు అనేది అర్థమైపోయింది. మనం కాదు ఇంకేదో పెట్టాలి, వీళ్ళకి ఈజీగా క్యాచీగా అర్థమయ్యేటట్టుగా ఏదో లవ్ మ్యాజిక్కో లేకపోతే లవ్ ట్రావెలో ఏదో ఒకటి ఇలాంటివి పెడితే అలా ఏం ఉండదు సార్. ఇప్పుడు ఉదాహరణకి అంటే ఒక పర్టికులర్గా ఒక సినిమా పేరు తీస్తున్నానని ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు విశ్వక్సేన్ గారిది లైలా అని ఒక సినిమా వచ్చింది, ట్రెండీ నేమే కదా సార్, అందరికి తెలిసిన పేరే కదా, బాగా చూడంగానే క్యాచీగా ఉంది కదా. నేనేమంటున్నాను అంటే, క్యాచీగా ఉంది హిట్ అవ్వకపోవడం అది సెకండరీ, ప్రైమరీ థియేటర్కి జనాలు వెళ్ళారంటున్నా, అది హీరో స్టార్ పవర్ ఒకటి కారణం ఉండొచ్చు. వాట్ ఎవర్, మనకి సత్యరాజ్ గారు ఇస్ బిగ్ స్టార్ అండి. సత్యం రాజేష్ ఆల్రెడీ హిట్ ఇచ్చారు సినిమా. అవును, సత్యం రాజేష్ గారు ఆయన తీసిన పొలిమేర 2 రెండు సినిమాలకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఉదయ్ భాను గారికి ఎంత ఫాలోయింగ్ ఉంది అని నేను ఏమంటున్నా, అది జరగలేదు. నాకు డౌట్ సార్, సారీ టు ఇంటరప్ట్ యూ. ఇప్పుడు మీరు చెప్తూ కొట్టుకొని ఇంత ఎమోషనల్ అయ్యి ఒక వీడియో రిలీజ్ చేసిన తర్వాత మీరు అన్నట్టు ఎవరైతే ఈ తెలుగు ఆడియన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఫోన్ చేసి ఇప్పుడు మీరు రెస్పాండ్ అవుతున్నారు, ఇప్పుడు సినిమాకి వెళ్తున్నారు, వాళ్ళ అభిప్రాయాలను చెప్తున్నారు. మీ టీం ఎందుకు సార్ కెమెరా ముందుకు వచ్చి మా డైరెక్టర్ గారి బాధ అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు అన్నట్టు సత్యరాజ్ గారు ఉన్నారు, ఉదయ్ భాను గారు ఉన్నారు, సత్యం రాజేష్ గారు ఉన్నారు, పెద్ద ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. వాళ్ళెవరు ఎందుకు కెమెరా ముందుకు వచ్చి ఇలాంటి సమయంలో మీకు మీ సినిమాకి మద్దతుగా మాట్లాడట్లేదు? 100% మాట్లాడారు. నేను ఉదయ్ భాను గారు మాట్లాడారు బిగ్ టీవీలో. అవును, ఒక్కరే ఉదయ్ భాను గారు ఒక్కరే మాట్లాడారు. మిగతా టీం అంతా ఎందుకు రావాలి? 100% అందరూ ఇప్పుడు చాలా దాంట్లో మాట్లాడారు. ఇప్పుడు మనకి ఇప్పుడు తెలియదు అంతే. ఇప్పుడు మీరు సాయంత్రం లేకపోతే రేపు ఉదయం వరకు చూడండి, సత్యరాజ్ గారు కూడా, సత్యరాజ్ గారు 71 years ఆయన, నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చారు. ఈ చిన్న విషయం మాట్లాడరా ఆయన,
100% మాట్లాడుతున్నారు. అది కాకపోతే ఇంకొక థింగ్ ఏంటంటే సార్, నేను ఒకటే చెప్తున్నా, నా మీద జాలితోనో నేనేదో ఎమోషనల్ అయిపోయాను బాధతోనో సినిమా మీరు హిట్టు సినిమా సూపర్ ఉంది చెప్పొద్దు, వద్దు, అది మళ్ళీ మిస్లీడ్ అవుతుంది. సో కాబట్టి నేనేమంటానంటే సినిమా జెన్యూన్గా నచ్చితేనే, బట్ ఒకటి ఉంటుంది కదా, బిలో యావరేజ్ హిట్, సూపర్ హిట్, బ్లాక్ బ్లాస్టర్ ఏదో ఒకటి ఉంటుంది. నేను అందుకని నా నెంబర్ కూడా ఇచ్చాను. నా నెంబర్ కింద కామెంట్ కొట్టండి, అన్న ఇట్స్ యావరేజ్ ఫిల్మ్ అన్న, ఐఎమ్ సారీ అని పెట్టండి అని చెప్తే అయిపోయింది. ఇప్పుడు నా రివ్యూ చెప్పొచ్చా? ప్లీజ్. మూవీకి వెళ్ళిన తర్వాత సార్ నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఒక కిడ్నాప్ డ్రామాగా స్టార్ట్ అయిన మూవీలో మీరు తీసుకొచ్చేసి ఆ ఎలిమెంట్స్, మహాభారతం ఎలిమెంట్స్, ఆ క్యారెక్టరైజేషన్స్ తీసుకొచ్చేసి, మైథాలజీ ఎలిమెంట్స్ తీసుకొచ్చేసి అక్కడక్కడ ప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇదేంటంటే ఒక కిడ్నాప్ డ్రామా, కొంత క్యారెక్టర్ ఆర్టిస్టులు వాళ్ళు జర్నీ ఇది నడుస్తూ ఉంటుంది, స్క్రీన్ ప్లే లేయర్లుగా పోతూ ఉంటుంది. బట్ ఎక్కడైతే ఆ సత్యరాజ్ గారి మనవరాలు కిడ్నాప్ అయిందో ఆ సీక్వెన్స్ అంతా చాలా అద్భుతంగా ఉంది, చాలా ఎమోషనల్గా ఉంది. బట్ మధ్యలో ఈ క్యారెక్టరైజేషన్స్ రావడం వల్ల, ఈ హీరోల క్యారెక్టరైజేషన్స్, ఉదయ్ భాను గారి క్యారెక్టరైజేషన్స్ రావడం వల్ల ఆ ఎమోషన్ అంతా ఎక్కడికక్కడ ముక్కలుగా ఆగిపోతుంది, ఆ ఫ్లో మిస్ అయిపోతున్నాం. స్క్రీన్ టైంని మధ్యలో వాళ్ళు వచ్చి ఫిల్ చేయడం వల్ల అంతకు ముందున్న ఆ సత్యరాజ్ గారి ఎమోషన్ అంతా మిస్ అయిపోయి ఫస్ట్ హాఫ్లో ఏదో ఒక తెలియని ఫీల్ మిస్ అయింది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సినిమా స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది. బట్ నాకు సెకండ్ హాఫ్ మొత్తం మీద చూసిన తర్వాత నా పెద్ద కంప్లైంట్ ఏంటంటే, త్రిభాగణధారి బార్బరిక్ అని మీరు పెట్టిన తర్వాత ఆ క్యారెక్టర్ని రెఫరెన్స్ కోసం అక్కడక్కడ చూపించారే కానీ కథలోకి ఆ క్యారెక్టర్ని తీసుకురాలి. ఆ క్యారెక్టర్కి ఈ సినిమా కథలో క్యారెక్టర్ లేదు. సో మీరు సత్యరాజ్ గారి క్యారెక్టరైజేషన్ని రెఫరెన్స్ చూపిస్తూ ఆ క్యారెక్టర్ గురించి, ఆ బార్బరిక్ క్యారెక్టర్ చెప్పారే కానీ ఆయన్ని ఈ కథలోకి తీసుకురాలేదు. ఒకవేళ ఆ క్యారెక్టర్ని కానీ ఈ కథలో ఇన్వాల్వ్ చేసుంటే, ఆ మైథాలజీ ఎలిమెంట్ కొంచెం పెంచి ఆ క్యారెక్టర్ని ఇక్కడ ఎలివేట్ చేసుంటే సినిమా రిజల్ట్ వేరే విధంగా ఉండేది అనేది నా అభిప్రాయం. అండ్ ఓవరాల్గా మీరు రాసుకున్న కథ కానీ, క్యారెక్టరేషన్లు కానీ, మేకింగ్ కానీ, నిర్మాణ విలువలు కానీ, అండ్ ముఖ్యంగా సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది. సో రిచ్నెస్ ఉంది సినిమాలో, మంచి రైటింగ్ ఉంది, మంచి డైరెక్షన్ ఉంది. బట్ మీరు ఏదైతే ప్రమోట్ చేశారో త్రిభాగణధారి బార్బరిక్ అని మీరు ప్రమోట్ చేశారు, టైటిల్ పెట్టారు, ఆ డైలాగులు చెప్పారు, ఆ క్యారెక్టర్ గురించి శ్రీకృష్ణుడు అంతటి వారు వచ్చి ఆయన అడిగారు, ఆయన తలదీయించారని చెప్పేసి చాలా ఎక్కువ హైప్ ఇచ్చారు. సినిమా గురించి తెలుసుకున్న ఏ ఒక్కరికైనా మీరు చెప్పినట్టు ఆ 10 మందికైనా థియేటర్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఈయన ఏడి ఇంకా రాలేదు ఎప్పుడు చూపిస్తారు అనే ఒక ఆ ఎదురు చూపే అయిపోయింది, ఫుల్ఫిల్ కాలా అది. మిగతా సినిమా అంతా బాగుంది. సో ఇక్కడ ఆడియన్స్ డిస్కనెక్ట్ అయ్యాడు. బయటికి వెళ్ళి మీ సినిమా గురించి ఆ చూసిన 20 మంది కానీ 30 మంది కానీ, ఫస్ట్ రోజు చూసిన 2000 మంది కానీ గొప్పగా మీరు ఊహించినంత, అంటే సినిమాని ఇంకో రేంజ్కి తీసుకెళ్ళేంత ప్రమోషన్ జరగకపోవడానికి కారణం ఇదని నా అభిప్రాయం. మీరు అగ్రీ చేస్తారా? యాక్చువల్లీ నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ గాంధీవధారి అర్జున అని ఉంది, అర్జునుడు రాలేదు అక్కడికి, అతని ఎమోషన్, హీరో తాలూకా ఎమోషన్. అవును, ఇక్కడ క్యారెక్టర్ ఇది కూడా నేను ఓపెనింగ్ ఒక మంచి శ్రీకృష్ణుడికును బార్బరికుడికి మధ్య సంభాషణ, కౌరవులు పాండవుల మధ్య ఒక నాటకం లాగా చూపించాను, అతని ఎమోషన్ ఏంటి అనేది. ఆ యుద్ధం, సెకండ్ హాఫ్ యుద్ధం చేయాల్సి వస్తుంది. సో ఏ కారణంతో పాప బయటికి వెళ్ళింది, ఏ కారణం వల్ల ఇదైంది, అదంతా బార్బరిక్ ఒక బుక్ చుట్టూ తిరిగే కదా. సో అలాంటిది నా కోసం, అంటే నాకు ఇష్టమైన బుక్ నేను అడిగినప్పుడు తను నా కోసం అది చేసిందని, ఇతను ఏముంటుందని ఆ ఏదైతే ఆ బుక్లో ఉన్న ఎమోషన్, ఆ త్రిభానాన్ని తీసుకొని ఒక సైకియాట్రిస్టు, ఒక 70 ఏళ్ళ ముసలోడు, ఒక తాత చేతికి మట్టి అంటకుండా, ఒక గన్ను పట్టుకోకుండా, ఒక కత్తి పట్టుకోకుండా చాలా తెలివిగా తన నెక్స్ట్ సెకండ్ హాఫ్ని రన్ చేసి ఒక మెసేజ్ ఇస్తాడు. అందులో అతని చేసిన సైకియాట్రిస్ట్ డాక్టర్కి పేషెంట్లను కూడా తన చుట్టూ పెట్టుకొని, అది అలా మేము ఏముంటుందని ఆ రిఫరెన్స్ని చెప్పాను. ఏంటంటే ఆ త్రిబాణం తాలూకు ఎమోషన్ని చెప్పాను. మొదటి బాణం దిశని నిర్దేశిస్తుంది, రెండవ బాణం
దేన్ని కాపాడాలో శత్రువుని దాన్ని అదే పక్కన పెడుతుంది. అంటే ఈ సింపుల్ మూడోది చెప్పాలంటే నాశనం శత్రువుని చేస్తుంది. అవును. గుర్తిస్తుంది, మూడో బాణం నాశనం నాశనం చేస్తుంది. చేస్తుంది. సో ఈ ఎమోషన్ని నేను చెప్పడానికే ప్రయత్నం చేశాను తప్ప ఈ బార్బరీకుడి గురించి మనం పెద్ద కథలుగా చేసుకోవడానికి లేదు. ఒకే ఒక కథ, చాలా సింపుల్ కథ. తను ఈ కురుక్షేత్ర యుద్ధం 1 minute కానీ అంతమైపోతే కలియుగానికి చెప్పడానికి ఏమి ఉండదు కాబట్టి శ్రీకృష్ణుడు చాలా తెలివిగా తలని అర్థం చూపించి నాకు ఈ యోధుడి తాత కావాలంటే శ్రీకృష్ణుడి మీద ఉన్నటువంటి భక్తితో ఇచ్చేసాడు. చాలా సింపుల్ స్టోరీ, బట్ గొప్ప త్యాగం. అతని గురించి ఇంకేదో చెప్పడానికి అక్కడ లేదు. బట్ అతని చావుకు కారణం ఆ త్రిబాణాస్త్రమే. ఆ అస్త్రమే లేకపోయి ఉంటే ఈ శ్రీకృష్ణుడు అడిగేవాడే కదా ఆ నిర్ణయం. అందుకే ఆ త్రిబాణాస్త్రాన్ని ఇప్పుడున్న స్టైల్ ఆఫ్ దీనికి మోడర్న్ వరల్డ్కి ఇలా ఇప్పుడు సైకియాట్రిస్ట్ కాబట్టి అతని అస్త్రం సైకాలజీ. ఇప్పుడు నేను డైరెక్టర్ కాబట్టి నా రైటింగ్ అండ్ నా అస్త్రం, నా స్కిల్లే ఒక అస్త్రం అని నేను చెప్పే ప్రయత్నం చేశాను. అది మేబీ అది ఇంకొకలాగా ప్రొజెక్ట్ అయ్యిందేమో మరి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.